హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్లాస్లో భాగంగా గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ని కేటగిరీస్కి సంబంధించినటువంటి అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ మరియు వాటి జిల్లాల యొక్క ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ క్లాస్లో చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఇది ప్రాక్టీస్ టెస్ట్ 4గా మీకు అందించడం జరుగుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను పీడిఎఫ్ అనేది లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేందుకు వీలుగా ఉంటుంది. సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, పోలీసు, వెల్ఫేర్, సో ఇలా అన్ని కేటగిరీస్ వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి సబ్జెక్టు. సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ డాక్యుమెంట్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే మా యొక్క వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. దాని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేయగానే వెబ్సైట్లోకి లింక్ అనేది వెళ్తుంది. సో వెబ్సైట్లోంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మన రాష్ట్రంలో బాక్సైట్ అధికంగా లభించు జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాక్సైట్ అధికంగా లభించే జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 విశాఖపట్నం. నెక్స్ట్, ఎత్తిపోతల జలపాతం ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 గుంటూరు జిల్లాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్. 82.5 తూర్పు రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లా గుండా ప్రయాణిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 తూర్పు గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్. రెండవ తిరుపతిగా పేరు పొందిన ద్వారకా తిరుమల ఈ జిల్లాలో ఉంది. రెండవ తిరుపతిగా పేరు పొందిన ద్వారకా తిరుమల ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. అత్యంత ప్రాచీన శివలింగం లభించిన గుడిమల్లం ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 3 చిత్తూరు. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువ మంది ముఖ్యమంత్రులను అందించినటువంటి జిల్లా ఏది? ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ 1 గుంటూరు జిల్లా. ఎక్కువ మంది ముఖ్యమంత్రులను అందించిన జిల్లా గుంటూరు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1970. నెక్స్ట్ క్వశ్చన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23వ జిల్లాగా అవతరించిన జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 విజయనగరం జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్. టంగుటూరి ప్రకాశం అనే నామంతో విమానాశ్రయం గల నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 రాజమండ్రి. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుని శిలాశాసనం లభించిన ఎర్రగుడి ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 కర్నూలు. నెక్స్ట్ క్వశ్చన్. అబ్రకం అధికంగా లభించే జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 నెల్లూరు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీ సత్యనారాయణ దేవాలయం గల అన్నవరం ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 1 తూర్పు గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ఆనకట్ట ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 పశ్చిమ గోదావరి జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్. మొఘల్ రాజపురం గుహలు ఈ జిల్లాలో కలవు. ఆన్సర్ ఆప్షన్ 2 కృష్ణా జిల్లాలో కలవు. నెక్స్ట్ క్వశ్చన్. అమరావతి ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 గుంటూరు. అమరావతి గుంటూరు జిల్లాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్. మైపాడు బీచ్ ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణా జిల్లాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్ర విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా? ఆన్సర్ ఆప్షన్ 1 అనంతపురం. నెక్స్ట్ క్వశ్చన్. ముగ్గురాయి నిక్షేపాలు అత్యధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కడప. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 విజయనగరం జిల్లా.
ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా గల జిల్లా విజయనగరం జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, వేసవి విడిది కేంద్రం హర్స్లీ హిల్స్ ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 3 చిత్తూరు జిల్లాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం ఇచ్చట కలదు. ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లాలో తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వం కందవోలుగా పిలువబడిన నగరం ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 కర్నూలు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ఇచ్చట కలదు. సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ ఇచ్చట కలదు. ఇది ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ ఆప్షన్ 3 కడప. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి జిల్లా ఏది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ ఆప్షన్ 1 విశాఖపట్నం జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర చందనం చెట్లు ఈ జిల్లా అడవులలో అధికంగా ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 4 అంటే చిత్తూరు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో. సో ఇక 3 జిల్లాల్లో ఎర్ర చందనం చెట్లు అడవులు అధికంగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, బట్టమేకల పక్షి సంరక్షణ కేంద్రం రోళ్లపాడు ఈ జిల్లాలో కలదు. బట్టమేకల పక్షి సంరక్షణ కేంద్రం రోళ్లపాడు ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 1 కర్నూలు జిల్లాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, యోగి వేమన సమాధి గల కటారుపల్లి ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 కర్నూలు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, వెలికొండలు ఈ జిల్లాలో కలవు. ఆన్సర్ ఆప్షన్ 2 నెల్లూరు జిల్లాలో కలవు. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలం నాటి గొప్ప ఓడరేవు ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రకాశం జిల్లాలో కలవు. నెక్స్ట్ క్వశ్చన్, చేజేర్ల కపోతేశ్వరాలయం ఈ జిల్లాలో కలదు. చేజేర్ల కపోతేశ్వరాలయం ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 2 గుంటూరు జిల్లాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారిది ఏ జిల్లా. మన జాతీయ జెండా రూపకర్త అయినటువంటి పింగళి వెంకయ్య గారిది ఏ జిల్లా. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ 1 కృష్ణా జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, కోహినూరు వజ్రం లభించిన జిల్లా ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 కృష్ణా జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, వరి ఉత్పత్తిలో పంట అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం గల ప్రదేశం ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 రాజమండ్రి. కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం గల ప్రదేశం రాజమండ్రి. నెక్స్ట్ క్వశ్చన్, తీరరేఖ అధికంగానున్న జిల్లా ఏది. తీరరేఖ అధికంగానున్న జిల్లా ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీకాకుళం జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, మాంగనీస్ నిల్వలు అధికంగా ఉన్న జిల్లా ఏది. ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లా. నెక్స్ట్, బొబ్బిలి యుద్ధం ఈ జిల్లాలో జరిగింది. ఆన్సర్ ఆప్షన్ 3 విజయనగరం జిల్లాలో బొబ్బిలి యుద్ధం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నగరం ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, లక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ఏటి కొప్పాక ఈ జిల్లాలో గలదు. లక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ఏటి కొప్పాక ఈ జిల్లాలో కలదు. ఆన్సర్ ఆప్షన్ 4 విశాఖపట్నం జిల్లాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సాగునీటి సౌకర్యాలు గల జిల్లా ఏది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సాగునీటి సౌకర్యాలు గల జిల్లా ఏది. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ ఆప్షన్ 2 పశ్చిమ గోదావరి జిల్లా.
సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్లాస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలని లేదా సమాచారాన్ని మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా నేను క్లాసెస్ అనేవి జనరల్ నాలెడ్జ్ పైన అందించడం జరుగుతుంది. సో డైలీ కూడా ఫాలో అవ్వండి. మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి బిట్స్ని కవర్ చేసి అందిస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ టాపిక్ పైన ఆన్లైన్లో ఎగ్జామ్ కనుక రాయాలి అనుకున్నట్లయితే మా యొక్క వెబ్సైట్లో మీరు ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్ అనేది డైలీ 3 times రాసుకునేటువంటి వీలుంటుంది. ఫ్రెండ్స్, ఆ యొక్క లింక్స్ అనేవి మేము మీకు డైలీ టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాం. అలాగే డైలీ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉన్నట్లయితే కమ్యూనిటీలో అండ్ టెలిగ్రామ్లో మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టేటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా చూసేటువంటి వీలు ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. Thank you friends. Thank you for your time. Have a nice day. Bye bye.